అందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం సుస్వాగతం. మన తెలంగాణ భువనగిరిలో నిర్మించిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో చాలా ఉన్నాయి. అది మీ అందరికీ తెలిసిందే, అందరూ చూసే ఉంటారని కూడా అనుకుంటున్నాను. ఇప్పుడు స్వర్ణగిరి ఆలయం యొక్క మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది. అవునండి, భక్తులందరి కోసం మన స్వర్ణగిరి ఆలయంలో కొత్తగా ఉచిత ధన్వంతరి వైద్యశాలని ఏర్పాటు చేశారు. ఆ వైద్యశాల ఇన్ఫర్మేషన్ అంతా మన వ్యూవర్స్ అందరికీ తెలియచేయాలని ఈ వీడియో చేస్తున్నానండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. అలాగే లైక్ కామెంట్ మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ఆ వైద్యశాల వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ఈ ధన్వంతరి వైద్యశాల హనుమాన్ విగ్రహం వెనకాల ఉన్న శ్రీవారి యాత్రి నివాస్ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉందండి. ఇంకా స్వామివారి కళ్యాణ మండపం దగ్గర నుంచి కూడా మీరు ఈ వైద్యశాలకి వెళ్ళవచ్చు. అటు నుంచి కూడా దారి ఉందండి వైద్యశాలకి వెళ్ళడానికి. నమస్తే అండి. ధన్వంతరి వైద్యాలయం ఉంది కదా బయట, అంటే ఏంటి, దేని గురించి అండి ఇది? ధన్వంతరి వైద్యాలయం అంటే ఇది వైద్యాలయం అనగానే మనకు తెలిసిందే, ప్రైమరీ ట్రీట్మెంట్ లెక్క మేము ఇక్కడ ఏంటంటే భక్తులు ఎవరైనా కళ్ళు తిరిగి పడుకోవడం, సడన్లీ ఏమన్నా జరగడం, వాళ్ళని మేము తీసుకొచ్చి కంసే కమ్ ప్రథమ చికిత్స ప్రయత్నం మేము చేస్తాం. అంటే దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ, పెద్దవాళ్ళు కళ్ళు తిరగడం, ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మీరు చూసుకోవాలి. ట్రీట్మెంట్ పెద్దదేమన్నా అయితే మేము షిఫ్ట్ చేస్తాం. అలా గుడి తరపున ఇంతవరకు ఫ్రీగానే చేస్తారు. ఇది ఎప్పుడు అంటే 24 hours ఉంటుంది ఇట్లాగా? టెంపుల్ టైమింగ్స్ మొత్తం ఉంటది 24 hours. మా పని చేసే వాళ్ళకు కూడా అందరికి. భక్తులు, వృద్ధులు, పిల్లలు ఎవరైనా సరే ఆలయ దర్శనానికి వచ్చినప్పుడు ఏ విధమైన ఆరోగ్య సమస్య ఉన్నా వెంటనే ఈ ధన్వంతరి వైద్యశాలకి వస్తే మీకు ట్రీట్మెంట్ ఇస్తారండి. అది కూడా ఉచితంగా, ఎటువంటి ఫీజు లేకుండా మీకు బేసిక్ ట్రీట్మెంట్ అనేది అందజేస్తారండి. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అయితే ఇస్తారండి. అంతకన్నా పెద్ద ప్రాబ్లం అయితే మాత్రం బయట హాస్పిటల్కి కావాలంటే వాళ్ళ వెహికల్లో మీకు ట్రాన్స్పోర్ట్ ఇచ్చి పంపిస్తారండి. సో భక్తులందరూ ఇది గుర్తుపెట్టుకుని ఆందోళన పడకుండా ఈ వైద్య సేవని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానండి. ఇంకేమైనా దీని గురించి మీకు సందేహాలు ఉంటే కమెంట్ బాక్స్లో నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు ఆన్సర్ ఇస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కమెంట్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.